నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో కళ్ల ముందే నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చారగొండ, కల్వకుర్తి మండలాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రభుత్వాసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయన్న ఎమ్మెల్యే డాక్టర్లు నొచ్చుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నొచ్చుకున్నా పర్వాలేదని వ్యాఖ్యానించారు. తనపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు గతంలో కల్వకుర్తికి 100 పడకల ఆసుపత్రిని ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా చిన్నగా అయింది. ఒక్కొక్క అంటే 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 100 పడకల హాస్పిటల్ ప్రతి కాన్స్టిట్యున్సీ లో ఉంది. ఒక్క కల్వకుర్తి తప్ప. మీరంతా ఏం చేసిరని నేను అడుగుతున్నా. ఈ అడిగేటోళ్ళు, రాసేటోళ్ళు, సోషల్ మీడియా పెట్టేటోళ్ళు, ఈ రోజు వచ్చి మళ్ళీ పెట్టేటోళ్ళు ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా. నేను వచ్చినప్పుడే మాకు కావాలని చెప్పేసి 10 సార్లు మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి గారికి తిరిగి ఇక్కడ స్టార్ట్ చేయించినాం. 150 పడకలు తీసుకొచ్చినాం. దీన్ని రాద్ధాంతం చేస్తారు. అప్పుడు అడగలేని వాళ్ళు నా మీద పిచ్చి పిచ్చిగా రాస్తా ఉన్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తా ఉన్నారు. ఆ రోజు అడగలేకపోయింది. ఎంతమంది రోగులు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు హాస్పిటల్లో. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది. ఇన్ని వేల కోట్ల, లక్షలలో కోట్ల రూపాయలు పెడుతున్నారు, కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి. నిన్న కాక మొన్న 2 రోజుల కింద 3 యాక్సిడెంట్స్ అయినాయి. ఒక ప్రాణం, నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా. ఈ డాక్టర్స్ ఫీల్ అయినా, ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా కూడా చెప్తున్నా. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం.